జీవితంలో దాచుకోవలసినవి, తీసేయవలసినవి ఏమిటి? ఎందుకు దాచుకోవాలి, ఎందుకు తీసేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం మిత్రమా. ఒక అరటి పండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి రాత్రికి ఇంటికి వెళ్ళే ముందు మిగిలిన వాటిలో నుండి పాడైనవి, కుళ్ళిపోయినవి తీసేస్తాడు. నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు. మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు. వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. అయ్యో పడేస్తున్నాననే బాధ ఉండదు. వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది అని ఆలోచిస్తాడు అరటి పండ్ల వ్యాపారి. అలానే మనము కూడా జీవిత అనుభవాలు కూడా అంతే. బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనస్సులోంచి తీసేయాలి. ఏ రోజు చిట్టాపద్దులు ఆ రోజే పూర్తి చెయ్యాలి. క్షమించాల్సిన వారిని క్షమించాలి. సానుభూతి చూపించాల్సిన వారిపై సానుభూతి చూపాలి. విమర్శించిన వాళ్ళను విస్మరించాలి. విమర్శించిన వాళ్ళని ఏం చేయాలి? విస్మరించాలి. కానీ కుంగిపోకుండా ఆ విమర్శలోని మంచిని స్వీకరించాలి. ప్రశంసించిన వాళ్ళను ప్రశంసించాలి మిత్రమా. కానీ ప్రశంసలకు లొంగిపోయి పొంగిపోకూడదు. ఇది జీవిత సత్యమని తెలుసుకో మిత్రమా. మంచి అనుభూతులను, చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేసుకోవాలి. చెత్త వెళ్ళిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది కదా మిత్రమా. దానిని మంచి ఆలోచనలతో నింపితే మన జీవితం ఆనందమయంగా సాగిపోతుంది అని తెలుసుకో మిత్రమా. అంటే ప్రతిదీ కూడా మనం ఏంటంటే మన జీవితంలో ప్రతి ఒక్కటి ఏంటంటే అన్నిటికి కూడా వ్యారంటీ ఉంటుంది. మన లైఫ్కి కూడా వ్యారంటీ ఉండాలంటే మనము ఇలాంటి దాన్ని ఏం చేయాలి? మనము ఏవి ఏవి ఉంచుకోవాలి, ఏవి తీసేయాలి అనే కొన్ని విషయాలు జీవిత సంఘటనలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. జరగకుండా ఎవ్వరం కూడా ఉండలేము మిత్రము. కాబట్టి వాటిని ఎలా తీసేయాలి, ఏమి చేయాలి? మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించి వదిలేయాలి. మనల్ని విమర్శించారనుకో వాళ్ళని అసలు పట్టించుకోకూడదు. మనం విస్మరించాలంటే పక్కన పెట్టేసేయాలి వాళ్ళు. ఇక మనం ఏదన్నా తప్పులు చేస్తే, మనము తప్పులు చేసినా క్షమాపణ చెప్పాలి. ఎదుటి వాళ్ళు తప్పులు చేసి మనల్ని అన్నా కూడా వాళ్ళని క్షమించి వదిలేయాలి. ఇదే ఉన్నతమైనటువంటి మానవుని యొక్క ధర్మము అని కూడా పురాణాలలో చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి చెడుల యొక్క చిట్టా పట్టా అంతా కూడా అక్కడ భగవంతుని ఈశ్వరుని దగ్గర ఉంటుంది. కాబట్టి వాటికి శిక్షలు అనుభవించాల్సే ఉంటుంది. వాళ్ళు అనుకుంటారే మమ్మల్ని ఎవ్వరేం చేయకున్నా మన చుట్టూ పంచభూతాలు ఉన్నాయి, పైన 3,000,000 దేవతలు, ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మనకు ఐసీ అక్కడే ఉందని గమనించి చాలా జాగ్రత్తగా అందరితో కూడా చక్కగా మసులుకోవడానికి మనం ప్రయత్నించాలి. ధర్మయుక్తమైనటువంటి నిజాయితీగా ఉన్నటువంటి పనులనే చేయాలి. మన బ్రెయిన్ మనము ఎలా అంటే ఖాళీగా ఉంచుకొని చక్కటి ఆలోచనలతో, అనుభూతులతో నింపుకుంటేనే మన జీవితం యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది మిత్రం. అలా ఆనందమయంగా మనం అందరం జీవిద్దామని కోరుకుంటున్నాను మిత్రం.